2025 చంద్రగ్రహణం సమయం. ఈ సంవత్సరం చివరి చంద్రగ్రహణం సెప్టెంబర్ 7, 2025 రాత్రి 8:58 PM IST ప్రారంభమై 2:25 AM IST వరకు కొనసాగుతుంది. భారతదేశంలోని ఎక్కువ ప్రాంతాలలో ఇది పూర్తిగా కనిపిస్తుంది. పెనుంబ్రల్ గ్రహణం ప్రారంభం 8:58 PM. భాగిక గ్రహణం ప్రారంభం 9:57 PM. పూర్తి గ్రహణం ప్రారంభం 11:00 PM. పూర్తి గ్రహణం ముగింపు 12:22 AM సెప్టెంబర్ 8. పెనుంబ్రల్ ముగింపు 2:25 AM సెప్టెంబర్ 8. గ్రహణ సమయంలో చేయవలసిన పనులు. ధ్యానం, జపం. గ్రహణ సమయంలో శాంతి, ఆధ్యాత్మికత, మానసిక శక్తిని పెంపొందించడానికి ధ్యానం మరియు మంత్ర జపం చేయడం మంచిది. ముఖ్యంగా ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, గాయత్రీ మంత్రం లను జపించటం మంచి ఫలితాలు ఇస్తాయి. పవిత్రత పాటించడం. గ్రహణ సమయంలో ఇంటిని శుభ్రపరచడం, స్వచ్ఛతా పరిరక్షణ పాటించడం శుభం. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేయడం మంచిది, ప్రత్యేకంగా గంగాజలంతో శుభ్రం చేయడం శ్రేయస్సుకరమే. పూజలు, దానం. వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు ఇంట్లో ఉండి ఆధ్యాత్మిక పూజలు చేయడం మంచిది. దానం చేయడం కూడా శుభం, ముఖ్యంగా తెల్ల నువ్వులు, గోధుమ పిండి వంటి వస్తువులు. మానసిక శాంతి. ఈ సమయంలో మానసిక ప్రశాంతత కోసం గ్రహణాన్ని నిశ్శబ్దంగా, స్థిరంగా గమనించడం ఉపకరిస్తుంది. గ్రహణ సమయంలో చేయకూడని పనులు. ఆహారం తీసుకోవడం. గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం అనారోగ్యానికి దారితీస్తుంది. వైద్య శాస్త్రాల ప్రకారం జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తీవ్ర శారీరక శ్రమ. శక్తి ఎక్కువగా కావాల్సిన పనులు చేయకూడదు, ముఖ్యంగా గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు. పెద్దలు, గర్భిణులు బయటకు వెళ్లడం. ఈ సమయంలో బయటకు వెళ్లడం, ప్రమాదకరమైన పనులు చేయడం మంచిది కాదు. ఇంట్లో ఉండటం శుభం. గ్రహణం చూడటానికి సూచనలు. చంద్రగ్రహణం చూసే కోసం ప్రత్యేక కళ్లద్దాలు అవసరం లేదు, ఇది కళ్లకు హానికరం కాదు. పూర్తిగా ఎరుపు రంగులో చంద్రుడిని చూడటం ఒక అద్భుత అనుభూతి, ఇది మనలో ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది. చంద్రగ్రహణం ప్రకృతి మరియు ఆధ్యాత్మిక శక్తులను మిళితం చేసే సమయం. ఈ సమయంలో మానసిక, శారీరక, ఆధ్యాత్మిక శాంతి కోసం జాగ్రత్తలు పాటించడం మరియు శుభకార్యాలు చేయడం అత్యంత ఫలప్రదం. అఖండ రాజయోగం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయకూడని పనులను పూర్తి వివరంగా చెప్పతాను. 1. మేషం, ఏరీస్. జాగ్రత్తలు. నాయకత్వ లక్షణాలను పెంపొందించాలి, ధైర్యం మరియు నిర్ణయాల్లో స్థిరత్వం కావాలి. ప్రతిరోజు సూర్యోదయ సమయంలో యోగా లేదా వ్యాయామం. దానం చేయడం శుభం, ముఖ్యంగా కృష్ణవర్ణం లేదా పసుపు వస్తువులు. ఎందుకు జాగ్రత్త? ఉద్దీపన రుచులు, ఆగ్రహం ప్రభావం తగ్గించాలి. వృత్తిలో తారాస్థాయిలో నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త. 2. వృషభం, టారస్. జాగ్రత్తలు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త, పొరపాట్లను నివారించాలి. ఆధ్యాత్మిక సాధన. ఓం నమోనారాయణాయ జపం, మంత్ర ధ్యానం. ఇంటి శుభ్రత, పవిత్రత పాటించడం. ఎందుకు జాగ్రత్త? మనస్సు లోకల భక్తి మరియు ఆర్థిక లావాదేవీలు సరిగా ఉండాలి. మితమైన ఆహారం, ధన వాడకం జాగ్రత్త. 3. మిథునం, జెమిని. జాగ్రత్తలు. సమాచార, విజ్ఞాన రంగాల్లో శ్రద్ధ. వాదనలో శాంతి పాటించడం. చదువు, రీతులు, వ్రతాలు, ధ్యానం వల్ల విజయం. ఎందుకు జాగ్రత్త? గారహిక, వాణిజ్య విషయాల్లో ఆలోచనలో తారుమారు కాకుండా ఉండాలి. అధిక మాటల వల్ల రక్షణ కోల్పోవద్దు. 4. కర్కాటకం, క్యాన్సర్. జాగ్రత్తలు. కుటుంబ, ఆర్థిక వ్యవహారాల్లో సత్సంకల్పం. ధ్యానం, పూజలు, మానసిక శాంతి కోసం సమయం కేటాయించాలి. దానం, సేవ ద్వారా శుభం పొందవచ్చు. ఎందుకు జాగ్రత్త? భావోద్వేగాల నియంత్రణ తప్పకుండా అవసరం. ఏకాంతంలో కేవలం భయాలపై దృష్టి పెట్టవద్దు. 5. సింహం, లియో. జాగ్రత్తలు. నాయకత్వం, ప్రజల గౌరవం పెంచుకోవాలి. ధైర్యం, ధర్మపరమైన నిర్ణయాలు తీసుకోవాలి. శ్రద్ధ, పూజలు, దానం,
మంత్ర జపం. ఎందుకు జాగ్రత్త? అహంకారం తగ్గించాలి, ప్రజలతో సహనంగా వ్యవహరించాలి. వృత్తిలో శాంతి, విధేయతాభావం అవసరం. 6 కన్య, వర్గో. జాగ్రత్తలు. వివేకం, వ్యూహరచనలో నిపుణత. మానసిక శాంతి, ధ్యానం, జపం. ధనాన్ని సేవ, దానం, శ్రేయస్సుకు వాడడం. ఎందుకు జాగ్రత్త? ఆలోచనలో తారుమారు, అసహనం, విమర్శలు నివారించాలి. 7 తుల, లిబ్రా. జాగ్రత్తలు. సమానత్వం, న్యాయం, సత్యం పాటించడం. సాంఘిక, వాణిజ్య సంబంధాల్లో జాగ్రత్త. శాంతి, మానసిక స్థిరత్వం. ఎందుకు జాగ్రత్త? వివాదాలలో ఇరుక్కు పడకుండా ఉండాలి. అనవసర ధన ఖర్చు నివారించాలి. 8 వృశ్చికం, స్కార్పియో. జాగ్రత్తలు. ఆధ్యాత్మిక సాధన, మంత్ర ధ్యానం. ఆర్థిక, వృత్తి విషయాల్లో జాగ్రత్త. దానం, సేవ, ప్రజలతో సత్సంబంధాలు. ఎందుకు జాగ్రత్త? ఉగ్ర భావోద్వేగాలు, ఈర్ష్య, రహస్యంగా ఉండే పనులు నివారించాలి. 9 ధనుస్సు, సగిటేరియస్. జాగ్రత్తలు. విజ్ఞానం, ప్రయాణాలు, ధైర్యం. ఆధ్యాత్మిక సాధన, పుస్తకాల ద్వారా విజ్ఞానం. దానం, పుణ్యకార్యం. ఎందుకు జాగ్రత్త? అసహనం, నిర్లక్ష్యం వల్ల అవకాశాలు కోల్పోకుండా జాగ్రత్త. మకరం, క్యాప్రికాన్. జాగ్రత్తలు. కృషి, అంకితభావం, స్థిరత్వం. వృత్తి, ధనం, ప్రాజెక్టులు జాగ్రత్తగా. ధ్యానం, మంత్ర జపం. ఎందుకు జాగ్రత్త? అహంకారం, కష్టాలపై ఆవేశం నివారించాలి. 1 కుంభం, ఆక్వేరియస్. జాగ్రత్తలు. సృజనాత్మకత, సామాజిక సేవ, మానవతా దృక్పథం. ఆధ్యాత్మిక సాధన, ధ్యానం. ఎందుకు జాగ్రత్త? లెక్కలలో, సంబంధాల్లో అప్రమత్తం. భవిష్యత్తులో గోప్య అంశాలపై జాగ్రత్త. 1-2 మీనం, పిస్సెస్. జాగ్రత్తలు. మానసిక, ఆధ్యాత్మిక శక్తి పెంపొందించడం. జాగ్రత్తగా, ధైర్యంతో నిర్ణయాలు తీసుకోవడం. దానం, సేవ. ఎందుకు జాగ్రత్త? అసహనం, భయాలు, దోపిడీ, తప్పు నిర్ణయాలు నివారించాలి. ప్రతి రాశి వారికి అనుగుణంగా ధ్యానం, మంత్ర జపం, దానం, శ్రేయస్సు, సమాజ సేవ, ధన జాగ్రత్త పాటించడం ద్వారా అఖండ రాజయోగం యొక్క ఫలితాలను ఎక్కువగా పొందవచ్చు.